గారు ఆ చేత్తోనే నాకు కూడా దిష్టి తీసేయండి. తీయాల్సిందే బాబు, బంగారు లాంటి పిల్లనిచ్చావుగా. చూసావా పిన్ని గారు నాకు మెడల్స్ ఇచ్చేస్తున్నారు. మహా గొప్ప పని చేశారని. నువ్వు అట్లాగే అంటుండు. సంవత్సరానికి ఒక మెడల్ సంపాదించకపోతే అప్పుడు చూడు. అబ్బా ఎంత ఆశ. చూడు లక్ష్మి, నాన్న నీ కోసం కలవరిస్తున్నాడు. నువ్వు వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఇల్లు మళ్ళీ మొదటికి వచ్చింది. పాడుబడ్డ గుళ్ళాగా అయిపోయింది. ఏమిటండి ఆ మాటలు? నువ్వు వచ్చే లక్ష్మి. రాక ఎప్పుడు ఇక్కడే ఉండిపోతా అనుకున్నారా? నాన్నతో చెప్పి మంచి రోజు చూసి వెంటనే బయలుదేరుతాను, సరేనా? ఇదిగో వెంకటేశ్వరులు, లేలే. ఏంటలా మీ గుడ్లే చూస్తున్నా? పద్ధతిమాని ఇక్కడ పడుంటే మాకేం పని పాట లేదనుకున్నావా? పద పద. అయితే ఇంకే నువ్వు పాడు, మాకు పని చెప్పు. ఇలాగే పిచ్చి పిచ్చిగా చేసావంటే నిజంగా నీ పని చెప్తాను. ఓ ఇంతేనా? సాయంకాలానికి డబ్బిస్తాను, మిగతా ఏర్పాట్లు చేసి. సంతోషం. నాకు ఈనాడు నిజంగా మోక్షం లభించిందిరా. ఇన్నాళ్ళు నా కొడుకుల్లో ఒక్కడు జోదరి, ఒక్కడు రౌడీ, ఒక్కడు చౌట అని సంతోషించాను. కానీ ఈనాడు నీ హోదా పెరిగిందిరా. అవును, తీసుకువెళ్ళరా, తీసుకువెళ్ళు. నీ తమ్ముడు చెమట వచ్చి కూడబెట్టుకున్నదంతా తీసుకువెళ్ళరా. పుట్టబోయే పాప కోసం పుట్ట ఆశతో వాళ్ళు దాచుకున్నదంతా తీసుకువెళ్ళరా, తీసుకువెళ్ళి. అందరూ కలిసి ఆ మహాలక్ష్మిని ఈ ఇంట్లో నుంచి వెళ్ళగొట్టండి రా. పోటీ ఏమిటరా? ఏమిటది? దొంగలు పారిపోయారు. దొంగలా? బయట వాళ్ళు కాదమ్మా, ఇంటి దొంగలే. మావయ్య? అవునమ్మా, నా సుపుత్రులే తల్లి. జూదాలు తాగుళ్ళు చాలక దోపిడీలు దొంగతనాలు కూడా చేసే ఘనులయ్యారు. మావయ్య, కలో గంజో తాగుతూ మా కాపురాలు మేము చేసుకుంటున్నాం. ఈనాడు ఏదో మనసులో పెట్టుకుని ఇంత డబ్బాండాన్ని ఎత్తివేస్తారా? నిజానిజాలు తెలుసుకోకుండా ఇంత మాట అంటారా? అమ్మా తులసి, కని పెంచిన తండ్రి కంటే కట్టుకున్న మీకు నా కొడుకుల మీద ఇంత నమ్మకం ఉందంటే అది నిజంగా వాళ్ళ దౌర్భాగ్యమని చెప్పాలి. నాదేముందమ్మా, రేపో మాపో కన్ను మూసేవాడిని. ఇంకా సర్వనాశనం కాకముడితే మీరైనా కళ్ళు తెరవండి. వస్తాను. చూసావా ఇంట్లో ఒక్క తాగుపోతుంటే ఏం జరిగిందో? అందరినీ రత్తగిడుస్తున్నాడు మీ ఆయన. అక్కయ్య, నీ మొగడే మహాప్రసిద్ధ. ఉన్నదంతా ఆ పిలకట్ల తగిలేసి ఆఖరికి నిన్ను ఆ నీళ్ళని తాకట్టు పెట్టే గతికి రాలేదు. శేషు, ఆయనదేదో ఆయన తగలబెట్టుకుంటున్నారు. మీ ఆయనలో ఇంట్లోనే దొంగతనాలు చేసే అధోగతికి ఏం రాలేదు. ఆహా, ఆడలేదమ్మా, మద్యాన్ని తీసిందట. మధ్య మాయనం చేశారని? లేకపోతే ఈ దొంగతనం మాయం చేశారంటావా? అంటే మాయం చేశారంటావా? ఆయనకంత కర్మేం పట్టలేదు. అయితే మాకేనా అంత కర్మ పట్టింది? ఇది ఎవరి కర్మ కాదు. ఆ ముష్టిది ఏనాడు ఇంట్లో అడుగు పెట్టిందో ఆనాడే పట్టింది అందరికి కర్మ. అసలు అది సంగతి. ఉన్ననాడే మన పిల్లలు మన కాకుండా వేపుతుంది. ఇప్పుడు ఇలా కాసు తింటుంది. నేను అప్పుడే అనుకున్నా, ఆవిడ ఇంట్లో పారం పెట్టింది, ఓ మంచి మడి లేకుండా ఆ బొమ్మను తీసుకొచ్చి ప్రతిష్ఠ చేసింది, ఏం అవాంతరం రాబోతోందో అని అనుకున్నంత అయింది. అమ్మవారు నెత్తనిచ్చింది, మనందరినీ మంగళం పాడుతోంది. మరి ఇంకే ఈ డ్యామ్ న్యూసెన్స్ ఆ బొమ్మదే అన్నమాట. మన కాపురాల్లో చిత్తు లేవకముందే ఆ దరిద్రాన్ని వదిలించుకోవాలి. ఏమక్కయ్యా, ఏమంటా? ఇంకా అనేదే ఉంది. తక్షణం ఆ పని చేస్తే కానీ మన కాపురాలు నిలబడం. బాగా అన్నావు. సరే. దేవుడదే నాకు తెలుసు.
చెప్పదిరి బండి అవతలకి